తెలంగాణలో పంచాయతీల పాలక మండల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఫలితంగా పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాని పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం ముగియగా అప్పటి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. 2024-25లో 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం 1514 కోట్ల రూపాయలను కేటాయించింది. సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో ఏడాదిగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 2152 కోట్ల రూపాయలు కేటాయించగా ఈ నెల 7వ తేదీ నాటికి 2109 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మాత్రమే సర్పంచులు లేని కారణంగా నిధులు విడుదల కాలేదు. తెలంగాణ ప్రభుత్వం మార్చి 10వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించినా మారిన రాజకీయ సామాజిక పరిస్థితులతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సంఘం నిధులపై సందిగ్ధం నెలకొంది. పంచాయతీలకు నిధుల విడుదలలో కేంద్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. గడిచిన 4 ఏళ్లలో 2020 నుంచి 2024 వరకు తెలంగాణలోని పంచాయతీలకు 6051 కోట్ల రూపాయలు విడుదల కాగా ఈ ఏడాది మాత్రం ఒక్క రూపాయి కూడా రాలేదు. 2024 ఫిబ్రవరిలో పాలక మండల పదవీకాలం ముగియటంతో పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయ్యే నాటి వరకే లెక్కించి నిధులను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన 1430 కోట్ల రూపాయల్లో 6 కోట్లను తగ్గించి 1424 కోట్లనే కేంద్రం విడుదల చేసింది. 2025 మార్చి 31లోగా పాలక మండలి ఏర్పడితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని సర్కార్ భావించింది. మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాలతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 15వ ఆర్థిక సంఘం గడువు కూడా వచ్చే మార్చితోనే ముగియనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయని నిధులు వచ్చే ఏడాదికి బదిలీ అవుతాయా, అందుకు అవకాశాలున్నాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.